చేసేది సామాన్యులు వెళ్ళేది వాళ్ళే వచ్చి చేసుకుంటారు. సరే వాళ్ళు వచ్చుంటారు. దాంట్లో ఏమేమి రాసిందంటే బిల్డింగ్ నంబర్ ఎంత, మున్సిపల్దా లోకల్దా, ఆ తర్వాత ప్రామినెంట్ మెటీరియల్ ఫ్లోర్లో అంటే ఇల్లు కట్టేటప్పుడు కంకర్ వేసిండ్రా ఉసుకే వేసిండ్రా అని అడుగుతారట. అదేవిధంగా ప్రిడామినెంట్ గా మెటీరియల్ వాల్ ఉన్నదా లేదా, అదేవిధంగా ప్రిడామినెంట్ మెటీరియల్ రూఫ్ ఎట్లున్నదో, ఈ బిల్డింగ్ కూలిపోతుందా పాతదా అని చెప్పేందుకు అసర్టెన్ ఆఫ్ ది సెన్సస్ హౌస్, కండిషన్ ఆఫ్ ది సెన్సస్ హౌస్ అంటే ఇల్లు ఎట్లున్నది, అది రేపు కూలిపోతుందా ఎల్లు కూలిపోతుందా దాని కండిషన్. అదేవిధంగా టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మలీ ఎంతమంది ఉంటారు ఇంట్లో, నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ ఆయన పేరేంది, అదేవిధంగా 33 అంశాలు ఇలా పేర్కొన్నారు. సెక్స్ ఆఫ్ ది హెడ్, ఆడనా సెక్స్ అంటే ఇంటి పెద్ద మగవాడ ఆడివాడ అడుగుతారు. వెదర్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎవరైతే బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఇంటికి పెద్ద ఉన్నాడో ఆయనది ఏ క్యాస్ట్, ఎస్సీ అని అడిగి పక్కకి ఏం రాసి అదర్స్ అంటున్నారు. అంటే మేము ఏ పాపం చేసినామన్నా మరి ఓబీసీలు కావడం పాపమా, మేము ఓబీసీలో పుట్టింది పాపమా? ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, నేను రైతులను కలిసినా, నిరుద్యోగులను కలిసినా, అట్టడుగునే ప్రజానీకాన్ని కలిసినా, కానీ నాకు తేలింది ఏంటంటే నేను గతంలో ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీలకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కూడా బిలో పావర్టీలు ఉన్నారు. కనుక నేను వస్తే we come to the power, we will conduct the caste-wise census according to the jitna hissedari yuti bhagidari annaru, according to the population wise వాళ్ళకు సరి అయిన స్థానం కల్పిస్తా, సరి అయిన పొజిషన్ ఇప్పిస్తా అన్నారు. దాని తర్వాత ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ ది మెటీరియల్ అయిపోయిందా, ఆ తర్వాత బాత్రూమ్లు ఉన్నాయా, ఈ మరి బ్యాక్ వాటర్ ఎక్కడ పోతుంది, నీ ఇంట్లో సైకిల్ ఉన్నదా, సైకిల్ మోటార్ ఉన్నదా, అదేవిధంగా నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు, నీ ఇంట్లో టెలివిజన్ ఉన్నదా, సైకిల్ మోటార్ ఉన్నదా, మోటార్ ఉన్నదా, ఏది ఇది నాకు అర్థం కాదు. ఇది కేవలం బీసీలకు అన్యాయం అయ్యే ఈ కులగణ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని కంకణం కట్టుకొని వాళ్ళ నానమ్మ బడుగు బలైన వర్గాలకు అట్టడుగున్న ప్రజానీకానికి న్యాయం జరగాలని భూసులు అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది. వీడు కొత్త నాటకం అంటే ఎట్టి పరిస్థితుల్లో బీసీలను కన్సిడర్ చేయలేదని తేలిపోయింది. మరి నేను అడిగిన అమ్మ అంటున్నాం వై గారు అగేనెస్ట్ ఫర్ ఓబీసీ అంటే అది మాకు తెలియదండి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో దీనికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు గదిని తీసింది. దీనివల్ల ఎవరికి లాభం అవుతుందో నాకైతే తెలియదు, కానీ మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులండి ఇక్కడ కులగన జరిగింది, 150 కోట్లు పెట్టి ఇంటింటికి పోయి తెలుసుకొని కులగన జరిగితే దాని మీద మేము 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసినాం. ఇది సిద్ధరామయ్య సమక్షంలో కామారెడ్డిలో అది ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. 150 కోట్ల సర్వే చేసినాం. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్ పెట్టినాం. ఆ తర్వాత అది ఆర్డినెన్స్ తీస్తే అది కోల్డ్ స్టోరేజ్ లో పోయింది. తర్వాత ముఖ్యమంత్రి వచ్చి జంతర్ మంతర్లో ధర్నాలో కూర్చున్నాడు, మాకు న్యాయం జరగాలని. ప్రధానమంత్రి కలవాలంటే ఆయన టైం ఇయ్యడు, ప్రెసిడెంట్ కలవాలంటే ప్రెసిడెంట్ టైం ఇయ్యరు. ఏమిటి ఇప్పుడు ఈ కులగన సరిగ్గా జరుగుతుందా అనేది నాకు అనుమానం. ఒక పక్క 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నది, ఇక్కడ కులగన మొదలు పెట్టిండ్రు. ఈ కులగన ఎవరికి లాభం? అగ్ర కులాలకు లాభం చేయాలనే కులగన ఉన్నది. మమ్మల్ని ఎందుకు అన్నా డిస్పారిటీ చేస్తున్నారు.
ఎస్సీ ఎస్టీ పెట్టిరు, ఐఎమ్ హ్యాపీ. కానీ వాళ్ళతో పాటు కూడా ఓబీసీ అనాలి కదండి. ఇంత అన్యాయం నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఓబీసీ, ఆయన 3 సార్లు కలిసిన అయ్యా మా జనాభా ఎక్కువ ఉన్నది, ఈ జనాభా ప్రకారంగా మీరు సరి అయిన న్యాయం చేయాలంటే మీరు తప్పనిసరిగా రిజర్వేషన్ ఇవ్వాలని అడిగినారు. దానికే 42% చేస్తే కోర్టు పోయిండ్రు. మీరు ఈడబ్ల్యూసీ పెట్టుకున్నారు, అగ్రకులాలకు 10% ఇచ్చిండ్రు, మేమేమనలే. ఇవాళ మీరు కోర్టుకు పోయి మాది ఆపేసి అంటే మా భవిష్యత్తు లేదా, మా పిల్లలు చదవద్దా? అదే సోనియా గాంధీ అగ్రకులాల నాయకుడైనటువంటి యూపీఏ చైర్పర్సన్ గా ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొట్టేసిందో అప్పుడు నేను చాలా క్లియర్ గా సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. అప్పుడు సోనియా గాంధీ గారు ఏం చేయాలన్నది, ఏం లేదమ్మా మేము లోకల్ లాంగ్వేజ్ లో చదువుతాం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా, కానీ టాలెంట్ మా దగ్గర కూడా మాకు అవకాశాలు కావాలన్నారు. ఏం చేయాలంటే వై డోంట్ యు పుట్ ఎ వర్డ్ ఆఫ్టర్ సుప్రీంకోర్టు తర్వాత ఆల్టర్నేట్ ఏది పార్లమెంట్. ఆ పార్లమెంట్ బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ప్రతి పార్లమెంట్ లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మా బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది. అదే రేవంత్ రెడ్డి గారు అన్నారు సర్వే చేస్తే 56% వచ్చింది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీలో సర్పంచులు ఎలక్ట్ అయ్యిండ్రు, మోర్ దాన్ 50% పైన ఎలక్ట్ అయ్యిండ్రు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయ్యిండ్రు బీసీలు. మరి ఈ కొత్త కార్యక్రమం ఏంటి? మీకు చిత్తశుద్ధి ఉన్నదా లేదా అంటున్నా. మీకు ఎంతసేపటికి భారతదేశాన్ని విడగొట్టాలి, హిందూ దేశం చేయాలనే కాన్సెప్ట్ తప్పితే ఈ కులగల దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఇది పెట్టిండ్రు నేను అడిగిన అమ్మా ఇది అయింది తర్వాత మీరు కులగలేదంటే నేను మళ్ళీ సెకండ్ ఫేజ్ రాయాలి కదా. సెకండ్ ఫేజ్ పేరే లేదు అంటే ఇది ఎగరగొట్టే కార్యక్రమం. దీనికి అందుగుంచే ఏదైతే బీసీ నాయకులందరూ ఎన్నో రోజుల నుంచి గత రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి ప్రతి బీసీ సంఘాలు ముందుకు వచ్చినాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధిక సంఖ్యలో మా వాళ్ళు గెలిచారు. ఎందుకు గెలిచారంటే బీసీలందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ ఓటు చేశారు. అది తెలిసింది అమిత్ షాకు. అరే రాహుల్ గాంధీ బీసీ సబ్జెక్ట్ తీసుకున్నాడు కాబట్టి బీసీలను పక్కకు పెట్టాలి, అది అసలు స్టోరీ. కనుక దీని మీద రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 2 గంటల నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను అప్పీల్ చేస్తున్నా. ఇంటలెక్చువల్లకు, బీసీ సంఘాలకు, కుల సంఘాలకు అందరూ కూడా రండి. మనం ఇప్పుడు కొట్లాడకపోతే ఇంకెన్నడూ కాదు, ఇట్లనే ప్రొలాంగ్ చేస్తారు. రేపు జరిగే డీలిమిటేషన్ లో అందుకుంటే రేవంత్ రెడ్డి అన్నాడు మాకు అన్యాయం జరుగుతుందంటే ఎందుకు పెట్టలేదు బాబు? మీకు చిత్తశుద్ధి లేదా? మేము ఓట్లేసే మిషన్లమా? ఓట్లు మేమేస్తాం. మొదలు వచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వేస్తారు. పొద్దున 7 గంటలకే లైట్లను ఎవరు మేము ఓట్లేస్తాం. అగ్ర కులాలు 3 గంటలకు 4 గంటలకు వస్తారు. ఎండ ఉన్నదని, వాన ఉన్నదని వెళ్ళకపోతాం. మాకు ఓటు విలువ అంబేద్కర్ రాసిండు, ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా వారికి ఒకే ఓటు. అది కనుక దీని మీద ఉద్యోగం చేయకపోతే మేము కులగన జరిపినాం అంతే. దాని ప్రకారంగా డీలిమిటేషన్ అంటే సీట్లు తగ్గుతాయి. అదేవిధంగా నోట్లే మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని ఎక్కడ చూసినా బీసీ సంఘాల మీటింగ్, అది ఆర్కృష్ణ కావచ్చు, జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారు, బీజేపీ నాయకులు కూడా వస్తున్నారు. కానీ అసలు ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. రండి, రేపు వచ్చేసి కూర్చుందాం, ఏం చేద్దాం. ఇక కులగన జరిగిన తర్వాత మనకు మాడే హక్కు ఉండదు. ఇది ఒక పెద్ద నాటకం నడుస్తున్నది. పార్లమెంట్ లో పెట్టినప్పుడు మేము అడుగుతే లేదు, మేము తర్వాత చేస్తామంటారు. ఎప్పుడు చేస్తారా బాబు? మీరు చెయ్యాలనే చిత్తశుద్ధి లేదు. నువ్వు దేశానికి ఒక ఓబీసీ ప్రధానమంత్రివి మాట్లాడితే నేను 25 లక్షల కోట్ల మందికి అప్లిమెంట్ ఇప్పటి వరకు లెక్క చెప్పు. ఏమన్నా అంటే నేను 20,000 మంత్రులను ఇచ్చినట్టు. దాంతో మాకేం లాభం రా బాబు? ప్రజలకు లాభం అయ్యేది ఉన్నదా? అందుగురించి ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది పెద్ద అన్యాయం జరుగుతుంది. అన్యాయం అయిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడినా ఎవరు లెక్క చేయరు.
ఇది సమయం. ఇన్ని రోజుల నుంచి మీరు ఏదైతే ధర్నాలు చేస్తారు, ప్రతి ఒక్కరు ఢిల్లీ రావడం, జంతర్ మంతర్లో ధర్నా చేయడం, 2 రోజులు జోబులో ఖర్చులు పెట్టుకోవాలి, రావాలి. ఇది ఎందుకు చేస్తున్నాడు నరేంద్ర మోడీ? నీ వెనకాల ఎవడున్నాడు? గతంలో నువ్వేమన్నావు? రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ అన్నావు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడున్నది? మోహన్ భగత్ చేతిలో ఉన్నది. ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, హిందూ దేశంగా పరిగణించాలి, హిందూ ఓట్లతోనే గెలవాలి. ఎక్కడ చూసిన ఇదే. కనుక ఇది మా జీవిత సమస్య, మా భవిష్యత్తు. మేము ఇవాళ మాట్లాడకుంటే వచ్చే తరం వారికి అన్యాయం జరుగుతుంది, వచ్చే ఎస్సీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఉన్నది, నేను తప్పనిసరిగా వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు. గతంలో అడ్డరాని తన మీద వాళ్ళ దగ్గర మోనియాలే, గుళ్ళలకు మోనియాలే, ఒప్పుకుంటా. వారితో పాటు మేము కూడా ఇవ్వాల. మా పరిస్థితి ఏంటి? ఎన్ని కులాలు ఉన్నాయి? ఒడ్రైన్ ఉన్నాడు, కుమ్మరోడు ఉన్నాడు, హరి ఇంతమంది సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళంతా అభివృద్ధి వద్దా? కేవలం మీరే అభివృద్ధి చెందుతారా? కనుక తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏమో చేయని పని రేవంత్ రెడ్డి చేసిండు. కులగన్న జరిపిండు, ఆర్డినెన్స్ తీసిండు, ఢిల్లీకి వస్తే కోర్టుకు పోయిండు. మీరు ఈడబ్ల్యూసీ పెడితే మేము వ్యతిరేకం చేయలే. 10% తీసుకున్నారా లేదా మీరు? మరి ఇలా మాకెందుకు అన్యాయం చేస్తున్నా బాబు? కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు. గతంలో నేను అడిగిన 3 సార్లు కలిసిన, ఓసారి 40, ఓసారి 60, ఓసారి 84 మంది కలిసిన. అయ్యా మా జనాభా ప్రధానంగా సెపరేట్ మినిస్టర్ అడిగిన, కులగన చెయ్యాలన్నా 1931 ఎప్పుడో అయింది. ఇవాళ నువ్వు పెట్టేదేంటి? రిస్ట్రిక్షన్స్. నీ ఇంట్లో టీవీ ఉన్నదా? సైకిల్ ఉన్నదా? బాత్రూమ్ బాగుందా? ఉరికి నీళ్ళు ఎట్టకెళ్ళి పోతాయి? గోడ కట్టిందా? బిల్డింగ్ ఉందా? ఏంటండి ఇది? ఇవి ఏమి? ఇది ఎవరికి ఉపయోగం? పాత ఇల్లుడైతే భయపడతారు, నా ఇల్లు కూలిపోతుందంటే నా ఇల్లు కూలగొడతారేమన్నా వాడు వాస్తవాలు కూడా చెప్పాడు. అదేవిధంగా బాత్రూమ్ చూసే పరిస్థితి ఏంటిదా బాబు నీకు? బాత్రూమ్ చూస్తారంట, ఇంకోటి స్నానం గది ఉన్నదా లేదా? పాలిన ఏదైనా ఇది? ఇదంతా ఫోకస్ కావాలని చేస్తున్నాడు నరేంద్ర మోడీ. దీనికి ప్రతి బీసీ నాయకులు, ప్రతి నాయకులు, ఇంటలెక్చువల్స్, అన్ని పార్టీలలో నేను అప్పీల్ చేస్తున్నా. చలో 2వ తేదీన రేపు జరగబోయే 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు ఇంటలెక్చువల్స్, కుల సంఘాలు, బీసీ ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్ అందరు రావాలి. ఇప్పుడు మనం ఫైట్ చేయకపోతే ఆయన చేసేసుకుంటే నేను కులగానే జరిగిన ఇగో ఇది డీలిమిటేషన్. అందుగురించి అన్నాడు రేవంత్ రెడ్డి, డీలిమిటేషన్ మాకు అన్యాయం జరుగుతుంది, అందుగురించే బీసీలను దీంట్లో తీసేసి లేదే నా ఉద్దేశం. ఏదైనా ఎన్నో ఏళ్ల తర్వాత కులగన జరపాలన్నాం, అది జరిపితే అందులో కూడా మోసమా? ఇప్పుడు ఆయన ఏంది, మా చీఫ్ సెక్రటరీ గారి పని ఏంది? వీళ్ళందరూ అండర్ ది కంట్రోల్ ఆఫ్ హోమ్ మినిస్టర్. ఆయన చెప్పిండి ఇది ఇంప్లిమెంట్ చేసి, ఇది అవసరమా చెప్పండి? మీరు ఎస్సీ పెట్టిన తర్వాత దాని పక్కకు ఓబీసీ అని ఉంటే పంచాయతీ లేదు కదా, మైనార్టీ అని కూడా పెట్టాలి కదా. లేదు, వాళ్ళే ఎస్సీలకు చేస్తే మమ్మల్ని ఇగ్నోర్ చేసినట్లే కదా. యు ఆర్ అవాయిడింగ్ ఓబీసీ. సో వీ విల్ నాట్ టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. తప్పనిసరిగా జనంలో పోదాం. ఇది యుద్ధం చేయకపోతే బీసీలకు ఇక ఫ్యూచర్ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు చదువుకున్నాడు, రాజకీయంగా రావాలంటున్నారు, ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు. 40 ఏళ్ల కింద అంటే చదువు లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు చదివిండు. గొర్రెకాడికి పోతే గొర్రెగా నేను చదువుకుంటా అంటున్నాడు, తల్లిదండ్రులకు చెప్తున్నాడు. అలాంటి వారికి మీరు మోసం చేస్తారండి. అదే సోనియా గాంధీ అగ్ర కులాల్లో పుట్టిన తల్లి ఇందిరాగాంధీ పేద ప్రజల గురించి ఆలోచన చేశారు. नरेंद्र मोदी अपने आप को ओबीसी बोलते हैं, मगर ओबीसी को कुछ नहीं करते, अपर क्लास को ही करते। तुम 10% क्या दिए, हम कोई ऑब्जेक्शन नहीं करे. మాకు పేరుకి మండల్ కమిషన్ లో 28% ఉన్నది. ఇవాళ మేము డబుల్ డిజిట్ కూడా దాటలేదు. మాకు ప్రివిలేజ్ పెట్టిండ్రు. అందులో మా పిల్లలకి ఉద్యోగానికి పోతే మీరు ఆయన ఏడో పని చేస్తున్నాడు, ఎంత జీతం వస్తుంది అంటే ఎవడైతే ఎనిబడి వస్తా 8 lakhs ఈ కుడ్ నాట్ గెట్ ఎనీ ఓబీసీ సర్టిఫికేట్. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎన్ని రోజులండి మోసం. ఇవాళ ఎవరికి ఇష్టం వచ్చిన ఎలక్షన్ లో మాట్లాడుతుండొచ్చు, కానీ ఇది ఒక బైబిల్.
ఇదొక ఏది బైబిల్ లాగా, అదే విధంగా ఖురాన్ లాగా ఇదొక భగవద్గీత. ఈ భగవద్గీతను మనం తప్పుదారిన పట్టిస్తే మనం తప్పుదారిన పడుతుంది. దీనికి యుద్ధం చేయాలి, ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాలి. మనం దీనికి వ్యతిరేకం చేయకపోతే వాళ్ళు ఏదో కేంద్ర ప్రభుత్వం పంపించింది మీరు చేస్తున్నారు. కానీ మొన్ననే చేసినా కదా రేవంత్ రెడ్డి గారు, మీరు సర్వే చేసిందా లేదా? 150 కోట్లు ఇచ్చిందా లేదా? ఆ సర్వే ప్రకారంగా మీరే అన్నారు 56% అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 60% ఉన్నారు. బీహార్లో చెప్పిండా నితీష్ కుమార్ గారు. కనుక నా ఉద్దేశంలో తీరని అన్యాయం జరుగుతున్నది. మనం ఇప్పుడు మేలు కోరుకోకపోతే వచ్చే తరం వారికి అన్యాయం జరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. ఎవడు ఇచ్చేటోడే ఉన్నాడు. మనం మళ్ళా పనుల కాడిపోవాలి, లేకుంటే పెద్ద తీయాలి, లేకుంటే కూలి నాన్ చేసే పరిస్థితి వస్తుంది. మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఫైట్ చేస్తా. ఎట్టి పరిస్థితులలో ఓబీసీలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేసే వరకు నా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ.